మీకేం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఇంకా మీకు చెప్పే ఓపిక ఉన్నదేమో కాని నాకు మాత్రం వినే ఓపిక నశించిపోయింది. మీ విషయంలో నేను పొరపాటు పడుతున్నానేమో అనే ఆలోచన నా మనసులో ఉన్నంతకాలం ఆశగా మీ మాటలు వినేదాన్ని. నా ఆశ నిరాశని రుజువయ్యాక బతికున్న శవంలా ఈ హవేలీలో ఉంటున్నాను. నేనంటే మీకు ప్రాణం అన్నారు. ఆ మాటని మీరు నిలబెట్టుకోలేదు. కాని వంశానికి వారసుని ఇస్తాను అని నేను అత్తగారికి ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నాను. సారీ మృణాల్ని, నిన్ను డిస్టర్బ్ చేసినట్లున్నాను. నువ్వు పడుకో. ఎలా ఉన్నాడు మీ బాబు? మీ పోలిక మృణాల్ని పోలిక. ఆయన కన్నబిడ్డను చూసుకోవడానికి దొంగతనంగా రావాల్సిన కర్మేంటి మీకు? అది కాదు, వాడు వాడు మీ బిడ్డ కాదంటూ, వాడికి మీకు ఎటువంటి సంబంధం లేదంటూ ఇంకా బుకాయించడానికి ట్రై చేయొద్దు ప్లీజ్. ఎన్నాళ్ళుగా మీరు వేసుకున్న అబద్ధపు ముసుగు ఈ క్షణంలో తొలగిపోయింది. దొంగ రెడీ హ్యాండెడ్గా దొరికిపోయాడు. మృణాల్ని కన్నది మీ బిడ్డే అనటానికి ఇక ఎటువంటి రుజువులు, సాక్ష్యాలు, DNA టెస్టులు అవసరం లేదు. వాడిని ఎత్తుకున్నప్పుడు మీ కళ్ళలో కనిపించిన మెరుపు, తృప్తి, సంతోషం, గర్వం, ఆప్యాయత ఏ చట్టానికి, ఏ మెడికల్ టెస్ట్కి అందని గొప్ప ఎవిడెన్స్, కాదనడానికి వీల్లేని సాక్ష్యం. కాదంటారా రాజావారు? తప్పు చేయడానికి ధైర్యం కావాలి, కాని చేసిన తప్పును ఒప్పుకోవడానికి అంతకన్నా ఎక్కువ ధైర్యం కావాలి. అది మీలో లేదు. అసలు తప్పొప్పుకునే ధైర్యమే ఉండుంటే పరిస్థితి ఇక్కడిదాకా వచ్చేది కాదు. రాజేశ్వరీదేవి గారు, అసలు ఏం జరిగిందో కళ్ల ముందు క్లియర్గా కనిపిస్తోంది. ముందు మమ్మల్ని చెప్పనివ్వండి ప్లీజ్. ఇంతకాలం చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్తూనే ఉన్నారు. సరిపోలేదా? చెప్పడానికి ఇంకా కొత్త అబద్ధాలు మిగిలున్నాయా? మీరేం చెప్పినా నమ్మటం నా బలహీనత కాదు. అది మీ మీదున్న ప్రేమాభిమానాలు, ఆప్యాయతలకి గుర్తు. చివరికి ఆ నమ్మకాన్ని కూడా మీరే పోగొట్టుకున్నారు. రాజేశ్వరీదేవి గారు, తాలి కట్టాక ఎక్కడికి పోతుందిలే అనే ధైర్యంతో భార్యని మోసం చేశారు. ఓకే, పర్వాలేదు, అది నా కర్మ. కాని పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి లావణ్యని తీసుకొచ్చారు. తెలివైంది కాబట్టి ఉచ్చులో పడకుండా పారిపోయింది. కాని ఏం చెప్పి మృణాల్ని మోసం చేశారు? ఎందుకు ఆమె మీద లేనిపోని నింద వేసి అబాసపాలు చెయ్యాలనుకున్నారు? మా గురించి చాలా నిజంగా ఆలోచిస్తున్నారు.
మేం చెప్పిన అబద్ధాన్ని కాదు, దాని వెనక దాగున్న నిజం మీరు తెలుసుకుంటే ఇలా మాట్లాడరు. ఏది నిజమో ఏది అబద్ధమో తర్వాత మృణాల్ని ముందే తేల్చుకుందాం. కథ ఇక్కడితో అయిపోలేదు. రాజేశ్వరీదేవి గారు, రాజేశ్వరీదేవి గారు! రాజావారు, ఏంటి ఏదైనా ప్రాబ్లమా? మాకున్న ప్రాబ్లం వల్ల ఒక్కటే, మృణాలిని. ఆ ప్రాబ్లం సాల్వ్ అయితే మాకున్న మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయినట్లే. మళ్ళీ ఏం జరిగింది? మనసుండు బట్టలేక బాబుని చూద్దామని నిన్న రాత్రి హాస్పిటల్కి వెళ్ళాం. చూసారా? మేం బాబును చూడ్డం రాజేశ్వరీదేవి గారు చూశారు. ఏమన్నారు? అనుమానంతో రగిలిపోతున్న వారికి సాక్ష్యం దొరికితే ఏమవుతుంది? గొడవ ఏమన్నా జరిగిందా? రావణ కాష్టంలా రగిలిపోతున్న ఈ గొడవకి ముగింపు ఎక్కడో, ఎలాగో. మృణాల్ని ఏమైనా అందా? అదొక్కటే మిగిలింది. మంగరాజు గారు, ఇక ఏమాత్రం ఆలస్యం చేయడానికి వీలు. హాస్పిటల్కి వెళ్ళండి, మృణాలినికి కావలసినంత డబ్బు ఇవ్వండి. అగ్రిమెంట్ ప్రకారం బాబుని మనకు అప్పగించి వెంటనే వెళ్ళిపోమని చెప్పండి. బాబుని హవేలీకి తీసుకురావడానికి మీరు ఒప్పుకుంటున్నట్లేనా? అంటే నా ఉద్దేశం, ఆ బాబు మీకు పుట్టిన బాబు కాదని అమ్మగారితో అన్నారు కదా, మరి ఇక ఈ గొడవ పొడిగించడం మాకిష్టం లేదు. నిజమేంటో రాజేశ్వరీదేవి గారు గ్రహించారు. ఇక ఇప్పుడు మా వారసుని దూరం చేసుకోవడంలో అర్థం లేదు. అందుకే లెక్క ప్రకారం మృణాలిని మా వారసుని మాకు అప్పచెప్పి అటు నుంచి అటే వెళ్ళిపోమని చెప్పండి. ఏంటి ఆలోచిస్తున్నారు? ఆ, ఆ, అంటే ఎట్టి పరిస్థితిలోనూ మృణాలిని వెళ్ళిపోవాలి. మరో మాట వినటానికి మేము సిద్ధంగా లేం. బాబు గురించి ఆలోచిస్తున్నారు కదమ్మా? ఆ? ఉమ్, మీరవునన్నా కాదన్నా బాబు మాత్రం ముమ్మాటికి రాజావారు పోలికే. అంతే. అవును, రాజావారి పోలికే. అమ్మయ్యా, ఒప్పుకున్నారు. రాజావారు ఒప్పుకున్నారు, అందుకే నేను ఒప్పుకున్నాను. రాజావారు ఒప్పుకోవడం ఏమిటి? ఆ, అంటే అది ఆ, కాఫీ చాలా బాగుంది. మనసు సంతోషంగా ఉంటే అన్నీ నచ్చుతాయి. బాబు ఇంటికి ఎప్పుడొస్తాడా అని ఆరాటంగా ఉంది. బాబు వచ్చాక బాబు పనులన్నీ దగ్గరుండి నేనే చూసుకుంటాను. బాబు పనుల తర్వాతే మీ పనులు, సరేనా? సరే, నీ ఇష్టం. ఆ, మృణాలమ్మకి భోజనం తీసుకుని వెళ్ళాలి. త్వరగా రెడీ చెయ్యి, నేను తీసుకెళ్తాను. మీరా? అవును, ఎంత సేవ చేసినా మృణాల్ని రుణం తీర్చుకోలేను. బుజ్జినాన్నా, బొజ్జు నిండా పాలు తాగావు కదా, ఇప్పుడు బుద్ధిగా పడుకోవాలి, సరేనా? మర్చిపో. నా బంగారు తండ్రి, నా బుజ్జి తండ్రి.
బొజ్జో నాన్న బుచ్చుకో. జో 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 బొజ్జో నాన్న. జో 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 బుచ్చుకో బుచ్చుకో బుచ్చుకో. మృణాల్ని, ఏం కావాలి? ఎందుకొచ్చారు? నీతో మాట్లాడాలి. కూర్చో. పర్వాలేదు, చెప్పండి. ఇది నీకోసమే, తీసుకో. ఏంటిది? నువ్వే చూసుకో. చూసుకో. ఇది నాకెందుకు? అగ్రిమెంట్ పూర్తయింది. ఎవరి మాట వాళ్ళు నిలబెట్టుకోవాలి కదా. నిజానికి అగ్రిమెంట్ ప్రకారం నీకు రావాల్సిన డబ్బు రాజావారు ఎప్పుడో ఇచ్చేశారు. అయినా ఇది బోనస్గా పంపించారు. నువ్వు కూడా బాబును వాళ్ళకి అప్పగించేస్తే. నో, నేనెందుకు అప్పచెప్పాలి? అగ్రిమెంట్ మర్చిపోయావా? అవును, నేను మర్చిపోయాను. మీరు కూడా మర్చిపోండి. బాబును అప్పగించేది లేదు. వెళ్ళండి. మాట తప్పటం మర్యాద కాదు. నాకు ఏ మాట గుర్తులేదు. అసలు అసలు మీరెవరో కూడా నాకు తెలీదు. వెళ్ళండి. మృణాల్ని, బాబుని నీ దగ్గర పెట్టుకుని రాజావారిని బ్లాక్మెయిల్ చేద్దాం అనుకుంటున్నావా? మళ్ళీ కొత్త నాటకం మొదలు పెడుతున్నావా? అవును, ఇన్నాళ్ళు హవేలీలో నేను నాటకమే ఆడాను. కడుపులో బిడ్డను ఆయుధంగా వాడుకొని హవేలీలో హోదా పొందుదామనుకున్నాను. కాని వీడు నా పేగు తెంచుకొని పుట్టాక నా మనసు మారిపోయింది. వీడే నా లోకం అయ్యాడు. బాబునెవరికి ఇచ్చేది లేదు. ఇది నా మాటగా వెళ్ళి వాళ్ళకి చెప్పండి. మృణాల్ని, అగ్రిమెంట్ ప్రకారం సరోగేట్ మదర్గా బిడ్డను కనివ్వటం వరకే నీ బాధ్యత. కాదు అంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళేనా గెలుస్తారు. బాబును అప్పచెప్పడం తప్పితే నువ్వేమీ చేయలేవు. ముందా తెలుసుకో. ఏమని ఏమని కోర్టుకెళ్తారు మంగరాజు గారు? సరోగేట్ మదర్ ప్రాసెస్ ఫెయిల్ అయిందని, నా కడుపులో ఉన్నది ఆయన బిడ్డే కాదని రాజావారు బల్లగుద్ది మరీ చెప్పారు. అందుకు రాజేశ్వరీదేవి గారే సాక్ష్యం. అలాంటప్పుడు ఇక ఈ అగ్రిమెంట్కు విలువే ఉంది. ఆ సంగతి మీ రాజావారికి తెలీదా? రాయబారిగా వచ్చిన మీకు తెలీదా? ఎవరి ఆధారమూ లేని ఒంటరి ఆడదాన్నని బెదిరించడానికి ప్రయత్నిస్తున్నారా? అది మృణాల్, బెదిరించడం కాదు, నువ్వే ఆలోచించుకో. ఏ లక్ష్యంతో నువ్వు ఈ హవేలీలో అడుగుపెట్టావో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నీ బిడ్డను జమీందారీ వారసుండి చేసి ఒక వేశ్య కుటుంబం నుంచి వచ్చినవాడు జమీందారవుతాడని నిరూపించాలనుకున్నావు. అది గతం. అమ్మా మృణాలి, నీ చేజేతులా నీ బిడ్డ భవిష్యత్తును నాశనం చేసుకోబోతున్నావు. బంగారు ఉయ్యల్లో పెరగాల్సిన వాడిని అనాథగా పెంచాలనుకుంటున్నావు. తల్లిగా వాడికి అన్యాయం చేయకు. వీడికి నేను అన్యాయం చేయడం కాదు, నా నుండి వీణ్ణి దూరం చేసి
నాకు మీరు అన్యాయం చేయాలనుకుంటున్నారు. మృణాల్ని, నిజమే. ఈ సమాజం మీద పగతో ఒక లక్ష్యం మీదే ఆ హవేలీలో నేను అడుగుపెట్టాను. బిడ్డని కడుపులో మోస్తూ వాడిని అడ్డం పెట్టుకొని నేనెదగాలని ఆశపడ్డాను. కాని ఏ క్షణంలో అయితే బిడ్డ నా పేగు తెంచుకొని పుట్టాడో అప్పుడే నాకు మాతృత్వంలోని మాధుర్యం తెలిసొచ్చింది. ఎప్పుడైతే ఏడుస్తున్న బిడ్డ నా పాలు తాగి ప్రశాంతంగా నా ఒళ్ళో సేద తీరాడో అప్పుడే మా ఇద్దరి మధ్య ఉన్న అపురూపమైన అనుబంధం నేను తెలుసుకున్నాను. అమ్మతనం అద్దె కమ్ముడిపోయే అంగడి వస్తువు కాదని నాకు అర్థమైంది. జమీందారికి రాణి నవ్వడం గొప్ప కాదు, ఒక బిడ్డకి తల్లి నవ్వడం గొప్ప అని తెలుసుకున్నాను. మంగరాజు గారు, నేను హవేలీకి వెళతాను అని బయలుదేరినప్పుడు మా అమ్మ గుండె పగిలేలా ఎందుకు ఏడ్చిందో, ఆ బాధ తట్టుకోలేక ప్రాణం ఎందుకు వదిలిందో ఇప్పుడు నాకు అనుభవపూర్వకంగా తెలుస్తోంది. అమ్మ మనసంటే ఏంటో, బిడ్డ కోసం తల్లి ఎందుకు ఆరాటపడుతుందో, తల్లి ప్రేమంటే ఏంటో ఇప్పుడు నాకు తెలుస్తోంది మంగరాజు గారు. తల్లి బ్రతికున్నా కూడా అనాథగా పెరిగాను. మూర్ఖత్వంతో తల్లిని దూరం చేసుకుని శాశ్వతంగా అనాథనయ్యాను. ఇప్పుడు నీకు నేనున్నానమ్మా అంటూ వీడు నా జీవితంలో వెలుగు నింపడానికి వచ్చాడు. నా చెయ్యి పట్టుకుని నడవడానికి, తోడుగా ఉంటూ నన్ను నడిపించడానికి వచ్చాడు. గతంలో మా అమ్మ విషయంలో నేను చేసిన తప్పు ఇప్పుడు వీడి విషయంలో చేయడానికి నేను సిద్ధంగా లేను. పరమాన్నం తిన్నా, గంజి తాగినా ఇద్దరం సమానంగా సంతోషంగా పంచుకు తింటాం. ఎవ్వరితోనూ మాకు సంబంధం లేదు. మంగరాజు గారు, మీకు ప్రాణదానం చేసిన మా అమ్మ రంగనాయకి మీద మీకే మాత్రం అభిమానం ఉన్నా నా బిడ్డను నాకు వదిలేసి వెళ్ళిపోండి. మీకు చేతులు జోడించి వేడుకుంటున్నాను. ఈ కాస్త సాయం చేయండి. తలుచుకుంటే రాజావారి కోసం మరో సరగెట్ మదర్ని మీరు చూడగలరు. దయచేసి వాళ్ళని మీరు కన్విన్స్ చేయండి. మా జోలికి మాత్రం రావద్దని చెప్పండి ప్లీజ్. వీడు నా బాబు, నా ప్రాణం. మంగరాజు గారు వచ్చారేంటి? బాబు,
ఏం చేస్తున్నాడు మా వారసుడు? ఒరే నాన్న, మీ అమ్మనొచ్చేసన్రా. ఆగండి. ఇంత చెప్పినా మీ మనసింకా మారలేదా? ఎందుకిలా నా వెంట పడుతున్నారు? మురునాల్ని, తీసుకోండి. మీరిచ్చిన డబ్బు మీద 100 రూపాయలు ఎక్కువేసి మీకే తిరిగిస్తున్నాను. ఇవి ఉంచుకొని నన్ను నా బాబుని వదిలేయండి. రాజావారే మంగరాజ్ చేత డబ్బిచ్చి పంపించుంటారు. రాజేశ్వరీదేవి గారు, ఆడదానికి మాతృత్వం ఒక వరం అని మీరే గొప్పగా చెప్పారు. అలాంటి మాతృత్వానికి మీరే వెలకట్టి ఈ డబ్బు పంపించారు. ఇదేమైనా న్యాయంగా ఉందా? సాటి ఆడదానిగా నా బాధను అర్థం చేసుకోండి. మురునాల్ని, జరిగిన దాంట్లో నా ప్రమేయమేమీ లేదు. అయినా క్షమించమని అడుగుతున్నాను. ఇది రాజావారి పనేయుంటుంది. డబ్బుతో ఏమైనా చేయగలం అనుకోవటం అహంకారమే. ఈ లోకంలో తల్లి ప్రేమంత స్వచ్ఛమైంది మరొకటి లేదు. బిడ్డకు జన్మనిచ్చి పునర్జన్మ పొందిన తల్లి నుండి ఈ పచ్చనోట్లు బిడ్డను వేరు చేయగలం అనుకోవటం మూర్ఖత్వం. తల్లి బిడ్డల అనుబంధం ముందు ఈ నోట్ల కట్ల విలువ ఆఫ్టర్ ఆల్. తల్లి ఆప్యాయతకి సరితూగేది ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు. తల్లి నుండి బిడ్డను వేరు చేయాలనుకోవడం పాపం. అలాంటి పాపం ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వను. ఎలా నమ్మను? నేను నిన్ను నమ్మాను, నువ్వు నన్ను నమ్మాలి. నమ్మకంగానే ఉంది, కానీ భయం వేస్తోంది. Very glad to see you again. How is the surrogate mother? Did she deliver the baby? మృణాల్ని డెలివరీ అయిందని అడుగుతాడేంటి? ప్రాసెస్ ఫెయిల్ అయిందని ఆయనేగా మాకు లెటర్ రాశారు. Come on, Rajeshwari Devi, tell me. చాలా సీరియస్గా అడుగుతున్నారు. మాకు లెటర్ రాసిన విషయం బహుశా మర్చిపోయి ఉంటారు. సరే, ఓకే, గుర్తు చేద్దాం. డాక్టర్,